హలో ఎవ్రీవన్, ఐ బాను హెచ్వైడి. సో మళ్ళీ మేమైతే గోల్డ్ షాప్కి వచ్చినాం అనమాట. సో నేను లాస్ట్ వీడియోలో ఒకసారి చెప్పాను కదా, మళ్ళీ హారం తీసుకోవడానికి గోల్డ్ షాప్కి వస్తా అని చెప్పేసి, అందుకోసమే అని చెప్పేసి హారం కోసం మళ్ళీ దేవుడు కరుణించిండు అనమాట. తొందరగా వచ్చేసినాం అనమాట. సో అనిల్ బంగారం కదా, అందుకోసమే అని చెప్పేసి బంగారం బాగా తీస్తుంది. నిజమా? హారం ఒకటే, ఇంకా నేను అవి కూడా చెప్పాను కదా. యాక్చువల్గా ఏంటంటే నేను హారం ఒక్కటే అనుకున్నాను అనమాట. అయితే బుట్టాలు కూడా నాకు నచ్చినాయి. సో అందుకోసం అవి కూడా ఆర్డర్ ఇచ్చినాం కదా. అది కూడా 1 lakh దాకా అవుతుంది కదా. సో ఎక్స్ట్రా అనమాట. మేము యాక్చువల్గా హారం ఒకటే అనుకున్నాం. అంటే నాకు నెక్లెస్కి కమ్మలు ఉన్నాయి. సో మళ్ళీ హారానికి కూడా కావాలి అని చెప్పేసి బుట్టాలు అయితే తీసుకుంటున్నాం అనమాట. సో అని థ్యాంక్ యూ. ఇగో బంగారం వేసినప్పుడు బంగారంలా కనిపిస్తాడు. నన్ను ఎప్పుడైనా సీరియస్గా తిట్టినప్పుడు రాక్షసులాగా కనిపిస్తాడు అనమాట. సో ఇంకో చూడండి, గోల్డ్ ఎప్పుడు వేసుకోను కదా సామాన్యంగా, ఇప్పుడు వేసుకున్నాను. సో నేను ఈ నెక్లెస్ మీదకి ఈ హారం అయితే ఇప్పుడు న్యూ కలెక్షన్లో తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇది నాది నెక్లెస్ వచ్చేసి 10 years ఎగోదనమాట. సో ఇప్పుడు ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, దీనికి మ్యాచ్ అవ్వట్లేదు. అందుకోసమే అని చెప్పేసి మళ్ళీ స్పెషల్గా బుట్టాలు అయితే ఆర్డర్ ఇచ్చి చేయించామన్నమాట. సో బుట్టాలన్నమాట. ఇది ఎంత? 10 grams, 1 lakh అవుతుంది. మీ దగ్గర ఓన్లీ ఏమంటారు, కేడిఎంఏ కదా? కేడిఎం 916 హాల్మార్క్ బంగారం. ఓకే, 916 హాల్మార్క్ బంగారమే ఉంటుందంట. సో ఇదైతే 1 lakh. షాప్ పేరు కూడా చెప్పండి, సిద్ధి వినాయక్ జ్యువెలర్స్, మెహందీ పట్టు. చెప్పాను. సో నేను ఇవి కొంచెం బిగ్ సైజ్ ఉంటే స్మాల్ సైజ్ చేయించాను అనమాట. సో 1 తులంలో అయినాయి. సో ఇవి సీలలు కూడా నేను ఇలా తీసుకున్నాను, అలా లావ్ ఉంటే వద్దని చెప్పేసి. సో దిస్ వన్ హారము, ఇది నా నెక్లెస్, దీనికి ఇయర్ రింగ్స్ అన్నమాట. మేమైతే జ్యువెలర్ షాప్కి వచ్చేసినాం. శ్రీ సిద్ధి వినాయక జ్యువెలర్ షాప్ అనమాట, మెహదీపట్నంలో ఉంది. నమస్తే, సిద్ధి వినాయక్ జ్యువెలర్స్, మెహందీపట్నం. ఇప్పుడు ఇది కొత్త డిజైన్స్ వచ్చింది. 10.737 అంటే ఇంకొక గ్రామ్ ఎక్కువ అయిపోయింది అనమాట మేము అన్నదానికంటే కదా. మరి ఇప్పుడు మనీ కూడా ఎక్కువ అయిపోతాయి కదా. జస్ట్ చూడడానికి వచ్చినాము, అంటే హారం ఎంత ఉంటుంది, ఇట్లా బుట్టాలు ఎంత, ఏది బాగుంటే అది సెలెక్షన్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చాము. ఆ రోజు అసలు అడ్వాన్స్ ఇచ్చిన నేనే షాక్ అయింది. నాకు చెప్పలేదు, అడ్వాన్స్ ఇస్తామని కూడా చెప్పలేదు. నిజం చెప్పినావా అని చూద్దామని వచ్చాము మేము. జస్ట్ ఇక నాకు షాక్ ఇచ్చింది అనమాట. యాక్చువల్గా ఒక్కటే హారమే అనుకున్నాం, బడ్జెట్ ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి. మళ్ళీ ఇక నాకు చూడగానే ఈ బుట్టాలు కూడా నచ్చినాయి అని చెప్పేసి తీసుకుంటున్నాం. ఓం నమ శివాయ. కౌంటర్లో అయితే ఓం నమ శివాయ అనమాట. నేను కూడా శివయ్య భక్తురాల్ని. ఫైనల్గా అయిపోయింది, ప్యాకింగ్ కూడా అయిపోయింది అనమాట. సో బుట్టాలు హారమా. ఓకే, థ్యాంక్ యూ. మేమైతే మ్యారేజ్కి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం? బోధన్, నిజామాబాద్. సో మేమైతే లంచ్ చేసి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం. మార్నింగ్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేయలేదు అనమాట, బిజీగా ఉన్నాం. సో లంచ్ అయితే చేస్తున్నాం. నేనేమో వెజ్ టుడే, అందుకోసమే అని చెప్పేసి వెజ్ బిర్యానీ, వీళ్ళు మాత్రం ఎగ్ చికెనా మీరు? చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ రైస్, నేను వెజ్. తిన్నాక బయలుదేరుతాం. హలో, మేమైతే ఇందాక లంచ్ చేసి బయలుదేరినాము. సో లంచ్ చేసినాము కదా, నిద్ర వచ్చేసింది. మ్యాగీ పడుకుంది, ఓమి కూడా పడుకుంది, నేను కూడా పడుకున్నాం అనమాట. పడుకున్న తర్వాత లేచినాక పాపం ఒక్కడే అనిల్ డ్రైవ్ చేస్తున్నా అని చెప్పేసి లేచినాం. పడుకున్నాం కదా మేము ఎట్లా చూస్తున్నాము, ఒక్కడే ట్రై చేస్తున్నాము. పడుకున్నాము, అబ్బా మంచిగా తిన్నాము, నిద్ర వచ్చేసింది కదా. నీకు రాలేదు, మాకైతే నిద్ర వచ్చేసింది. సో పాపం ఈ రోజు మార్నింగ్ నుంచి బిజీగా ఉన్నాం కదా. అయితే ఫైనల్ గా రీచ్ అయిపోయినాం అనమాట. ఇంకో చూడండి, పెళ్లి కొడుకు వాళ్ళ ఇల్లు అనమాట ఇది.
అనిల్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ హౌస్ 8 అయిందా 7:37 టైం అవుతుంది అనమాట. మేము 3కి స్టార్ట్ అయినాము. బోధన్కి వచ్చినాం అనమాట. బోధన్లో పెళ్ళి ఉంది. అక్కడ అందరూ రిలేటివ్స్. రాజన్ననా ఇగో లైట్స్ చూడండి. అత్తమ్మ ఎవరు సంతోషపడతారో పడరో తెలియదు కానీ మేము వస్తే మాత్రం మా అత్తమ్మ సంతోషపడుతుంది కదా. అవునా, ఓకే ఓకే. అనిల్ వాళ్ళ అమ్మమ్మ ఇగో అమ్మమ్మకు సంబంధించిన చుట్టాలందరూ ఇక్కడే కింద ఉంటాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి కదా అమ్మమ్మ కోడలు వాళ్ళ చుట్టాలు ఉంటారు అక్కడ పైన. ఇంకా పైన వచ్చేసి కోడలు వాళ్ళ చుట్టాలు ఆ పైన ఉంటారు అనమాట కదా. ఇప్పుడు మేము మా అత్తమ్మ నాన్నమ్మ వాళ్ళ కూతురు కాబట్టి మేము ఇక్కడే అనమాట. మరొకసారి వస్తే మధ్యలో అనిల్ వాళ్ళ చుట్టాలు ఉంటారు. ఎవరు? ఆనంద్ వాళ్ళు ఉంటారు. అదే వాళ్ళు ఎక్కడే అదే కిందికి వస్తారు. ఓకే, వాళ్ళ పెద్దక్క అనమాట కదా. గాయత్రి అక్క గవర్నమెంట్ టీచర్ కదా. చిన్నక్క గవర్నమెంట్ టీచరు, పెద్దక్క కూడా అని చెప్పము. ఎవ్రీవన్, మేమైతే మ్యారేజ్ లో ఇలా రెడీ అయిపోయాము అనమాట. సో చూడండి అక్కడ మ్యారేజ్ అవుతుంది. Hi, my name is Shrivan. Swarupa. Hi, I'm Aruna. ఓకే. Hi, Barbie. ఓకే, రా పిన్ని. వావ్, నైస్. I am Varlakshmi. ఓకే, అయిపోయింది అనమాట. అందుకోసమే అని చెప్పేసి సో మేము ఇలా అందరం ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు అను టైప్. Yes. Hey, Rajesh. ఇంటికి వచ్చాను. ఏం చెప్పింది అర్థం కాలే. మీరు పాఠం చెప్తున్నారు వాళ్ళు రిపీట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం నేను నా భర్త అయిన ఆనంద్ చారితో ఇంటికి వచ్చాను. ఓం నమ శివాయ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా? కందకుర్తి. ఇగో లేచినాము, జస్ట్ బ్రష్ చేసుకున్నాము, వెళ్తున్నాం. చూడండి, నో మేకప్ అంటారు కదా, నో మేకప్, న్యాచురలే కదా రామీ కదా. మేము యాక్చువల్గా ఆ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. టుడే మండే కాబట్టి ఇస్టర్డే మ్యారేజ్ అయిపోయింది. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. ఓం నమ శివాయ. ఇక్కడ ఇది బోధన్ కదా. సో మ్యారేజ్ అయిపోయింది, ఎంజాయ్ చేసినాం, డ్యాన్సులు బాగా చేసినాము. ఇప్పుడైతే మేము అందరం వెళ్తున్నాం. రాజన్న వాళ్ళ కార్ వెళ్తుంది. సో మేము మా కార్ మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎక్కడికి వచ్చినామన్నా? ఎందుకు వచ్చినాం? అంటే కుంభమేళ వెళ్ళడానికి టైం లేదు, అందుకోసమే అని చెప్పేసి. ఇక మా అత్తమ్మ చెప్తాను. ఓకే, సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నదా? బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత స్నానాలు చేయడానికి వెళ్తాం అన్నమాట. ఏంది పెద్దమ్మ? పేలాలు తెచ్చినాము, లడ్డూలు తెచ్చినామని చెప్పాలి. అవును, అందరు చూస్తారు.
ఓం నమః శంకరు. రైట్ రైట్ ఇదే వాళ్ళకు భయం ఉంటుంది కదా. అరే బాబు మేము నడు అయిపోయింది వెళ్తే వెళ్ళండి మామయ్య. స్టార్ట్. మునగండి మీరు. ఏమైంది? మీరు పోతారా పట్టుకుంటే అన్నమురా అరే మామ. ఓం నమ శివాయ అనండి. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. గోదావరి మూడైనటువంటి మళ్ళీ చెప్పండి. పెన్నా నది, మంజీరా నది, గోదావరి నది మధ్య కలిసినటువంటి 3 నదులు వచ్చినటువంటి త్రివేణి సంగమం ఇది. మహారాష్ట్రలో ఉన్నటువంటి ఓ అక్కడ మహారాష్ట్ర నుంచి తెలంగాణలో తొలిసారిగా కందకుర్తి గ్రామంలో ప్రవేశిస్తారు. ఇక్కడ నుంచి బాసర్కు కరీంనగర్కి గోదావరి అనేది ప్రవహిస్తుంటది అనమాట. ఓకే. ఇక్కడ 3 నదుల సంగమం కాబట్టి భక్తులందరూ కూడా పవిత్ర స్నానం చేస్తారు. ఇక్కడ త్రివేణి సంగమంలో మునిగితే పాపాలని హర హర మహాదేవ శంభో. హాయ్ చెప్పండి అక్క. హాయ్ 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 హలో. హాయ్ చెప్పండి. మసానాలు అయిపోయినాయి. మేము ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట కదా. దర్శనానికి అయితే వచ్చేసినాం. హర హర మహాదేవ శంభో శంకర. ఓకే. ఇప్పుడు డిన్నరా? ఇప్పుడు డిన్నరా? పెళ్ళిలో బాగా ఎంజాయ్ చేసి కదా అందరం మళ్ళీ బయలుదేరుతాం అనమాట హైదరాబాద్కి కదా. అవును అందరం అయితే ఇంకా బయలుదేరినాం అనమాట హైదరాబాద్కి. 8 అయిందా టైమ్? ఆహా 8 అయిందా టైమ్? మనం హైదరాబాద్కి వెళ్ళేసరికి 11 అవుతుందేమో కదా. 11:30 అవుతుంది అనమాట. సో మేము అందరం బయలుదేరినాము. ఇక చూడండి మా వెహికల్, అన్న వాళ్ళ వెహికల్, ఇంకా ముందు ఒక వెహికల్. మీరు లైటింగ్ ఎక్కువ వస్తుంది. ఎక్కడ ఉంటారు మీరు? పట్టణ చెరువు. ఇప్పుడు ఇక్కడ టీ తాగడానికి బ్రేక్ అదే పిట్లం కదా, బ్రేక్ తీసుకున్నాం టీకి. సరే కదా. డిన్నర్కి అయితే పెద్ద డిస్కషన్ అవుతుంది. వెజ్ నాన్ వెజ్, వెజ్ నాన్ వెజ్. టుడే మండే వెజ్. నేను వెజ్. టుడే మండే కాబట్టి వెజ్.
చికెన్లో నాన్ వెజ్లో వెరైటీస్ ఉన్నాయి కదా. సో మేమైతే వెజ్ తింటున్నాం అనమాట. ఇగో ఇక్కడ నాన్ వెజ్ వచ్చిందా మీది డిన్నర్ వచ్చేసిందా? నాన్ వెజ్ వెరైటీ ఇంకా రాలే డిన్నర్ రాలే. మండే కాబట్టి బాగుంది. ఇక్కడ ఆడుకోవడానికి బాగుంది స్పేస్ పిల్లలకి కదా. అక్కడ సిట్టింగ్ కూడా బాగుంది. అక్కడ కూర్చోడానికి అంత బాగుంది. డిన్నర్ బాగుందా? చాలా బాగుంది. ఓకే తిన్నారు కదా ఇందాక. ఇప్పుడు బాగుందా ఫుడ్? ఇండియన్ ఓవెన్.